అయితే ఏంటి? దేవుని ముందు నువ్వెంత? నీ స్థితి ఎంత గొప్పదైనా అయితే ఏంటి? నువ్వు లోకములో ఎంత కోట్లకు పడగెత్తినటువంటి ధనవంతుడివైనా ఘనవంతుడివైనా సరే, బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నువ్వెంత దేవుని ముందు అంతే. నువ్వు ఒక ఆవిరి వంటోడివి, నీటి మీద తేలియాడేటువంటి ఓ నీటి బుడగలాంటోడివి, దుమ్ము లాంటోడివి, ధూళి లాంటోడివి. దేవుని ముందు ఓ తుచ్చమైనటువంటి మానవుడు ఎంత? దేవుని ముందు మంచి ఆరాధన చేసినటువంటి దావీదు దేవుని దృష్టికి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా కనబడతా ఉన్నాడు. కానీ తన భార్య అయినటువంటి మీకాలకి ఎలా కనపడ్డాడంట? వ్యర్థుల్లా కనపడ్డాడంట. వ్యర్థుడంటే పనికి మాలినోడు అని అర్థం. వ్యర్థుల్లా చూసింది. ఏమంటున్నాడో తెలుసా? నా దృష్టికి నేను ఇంకెంత అల్పుడునైనా పర్వాలా, దేవుని ముందు నేను ఎక్కువేమీ కాదు. ఎంత తగ్గిపో చూడండి. రాజరికము హోదాని విడిచిపెట్టి దేవుని ఆరాధించడానికి ఒక సామాన్యుడిలాగా గంతులు వేస్తూ ఆనందముతో నాట్యమాడుతూ శక్తి కొలది ఇక్కడ అంటున్నాడు, నేను దేవుని ముందు ఒక ఆట ఆడాను. దేవుని మెప్పించడానికి, దేవుని గణపరచడానికి. దావీదుకి స్తుతేమి కొత్త కాదు. హల్లెలూయా.